అంతర్జాతీయ యోగా మాసోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో రెంటచింతల ఎంపీడీఓ సరోజినీదేవి ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సరోజినీదేవి మాట్లాడుతూ యోగా ప్రతిరోజు చేయటం వలన మానసిక వృత్తులకు గురికాకుండా ఉంటారని, అదేవిధంగా ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉంటారని, మన పూర్వీకులు ఋషులు యోగా సాధన చేయటం వలనే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు రామకృష్ణ, ఎంఈఓ శివనాగేశ్వరరావు, కన్నెగంటి హనుమంతు, స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు నారాయణపురం శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, సచివాలయం సిబ్బంది, ఎస్టీ స్కూల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హిమాలయాల్లో కూడా దీన్ని మళ్ళీ ధ్యాన రూపంలో కూడా దీన్ని అధ్యయనం చేసి ఒక శాస్త్రీయత తీసుకొచ్చి వైద్యంలో భారతదేశానికి ఒక ట్రాక్ రికార్డే కాకుండా ఆల్ టైమ్ రికార్డు తీసుకొచ్చినటువంటి ఘనత యోగాకే తగ్గుతుంది. ఎప్పటి నుంచైనా ఇంట్లో మనం కంపల్సరీగా గ్రౌండ్ మీద ఒక క్లాత్ చేసుకొని, ఒక పట్టగాని చేసుకొని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈరోజు మనందరికీ ఆనందదాయకం. మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు అందరికీ నమస్కారం. నేను గత 30 సంవత్సరాల రామకృష్ణ గారితో పాటు నేను కూడా కార్యక్రమంలో పాల్గొని డైలీ ఒక గంట చేసేవాడు యోగా క్లాస్. అంటే ఈ రోజు 2 సంవత్సరాల నుంచి బీపీ షుగర్ వచ్చిన డాక్టర్ అడిగితే మీరు కొంచెం వయసు ఈ నెల మొత్తం కూడా యోగా డే కార్యక్రమాలు మనకి ఎక్కడైనా సరే ఏ ప్రదేశంలోనైనా చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మనందరం కూడా ఈరోజు మన మండలానికి సంబంధించి రెంటచింతల సమావేశమయ్యాము. పూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి అంటే మనలో పీస్ లేదనుకుంటున్నాం, పీస్ కోసం ఒకసారి వెతుకుతున్నాము, హ్యాపీనెస్ కోసం ముందు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నాము, పవర్ కోసం, నాలెడ్జ్ కోసం. అలాగే బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ Exactly.